కంకణాధారం ఇప్పుడు లోపల పెట్టచ్చు నేనే పెట్టచ్చు కావన్నా చెప్పు నేను అది పోసుకుందామని వచ్చిన భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు మన సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలోని భక్త మార్కండేయ దేవాలయంలో మన ఏదైతే చిరంజీవుడైనటువంటి మార్కండేయుని ఆశీస్సులతోటి మన కలియుగం లోపల ఈ యొక్క జనాభా ప్రజలు అందరూ సుఖశాంతులతోటి ఉండాలని ఈరోజు మన మార్కండేయ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలోని మార్కండేయ దేవాలయంలో పొద్దున ఉదయం నుండి దీపారాధన కలశారాధన మరియు నవగ్రహ పూజలు గణపతి హోమము అభిషేకము మరియు తదనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా ఈ యొక్క మార్కండేయుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ దాదాపు 300 నుంచి 400 మంది ఒక అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా ఈ అన్నదానానికి సహకరించిన భక్తులందరికీ కూడా మన దేవాలయ కమిటీ తరఫున పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. గుడి పూజారి అయినటువంటి సుంపటము కార్తీక్ శర్మ మరియు అదేవిధంగా కార్తీక్ శర్మ కరీంనగర్ వారి ఇద్దరి ఆధ్వర్యం లోపల ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి కూడా పూజారులకు కూడా మా యొక్క దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము చట్టాల గురించి తెలియపరచడం జరుగుతుంది. శ్రీ
ప్రతి ఒక్కరికి పేరు పేరున మాకు సెలెక్టెడ్ ఎలక్టర్ ఈరోజు ఒక డే మనం దాన్ని స్మరించు. క్యాన్సర్ అనేది చాలా కొద్దిగా కాన్షియస్ ఉండేది. టైం టు టైం కేర్ తీసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడాలి, క్యాన్సర్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక డే అనేది సెలవుంటూ ఏం లేదు దానికి. అది హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఉంటుంది. రెండో విషయం అంటే ఉన్నట్టయితే దాని మూడు యంత్రాంగా కాకుండా ఆపోజిట్లో పోతే తర్వాత మందు కుటుంబమే కాకుండా కుటుంబం పైన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఏదో ఏం చేస్తున్నా వాళ్ళు ప్రత్యేక చట్టాలు ఎప్పుడన్నా సినిమాలు పోయినా ఎక్కడ పోయినా ఒక తోటి న్యాయవాదులకు మరి ఎవరు రవి మరి మీరిద్దరు ఇవ్వలేదా? శనివారం రోజు వస్తే నేను ఏం చేయాలో నేను అన్ని చేపిస్తాను. సరేనా? సరే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఉంటే మనిషి చేంజ్ అవుతుంది. బుక్స్ అలవాటు అయితే ఇప్పుడు ఇకిగాయల పుస్తకం ఒకటి ఉంటుంది, వాళ్ళు చదివినో లేదో కానీ వకీల్ని పెట్టుకోకుండా మనం నిర్వహిస్తున్నాం. పేదవాడికి కూడా న్యాయం దక్కాలి అనే ఉద్దేశంతో పేదవారి దగ్గరికే కోర్టు వస్తుంది. పేదవారి కోసమే న్యాయసేవ అధికార సంస్థ ఏర్పడింది. మనకు ఏదైనా ప్రాబ్లం గొడవలో కానీ ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడు ప్రాబ్లం అయినప్పుడు మనం కోర్టుకు వెళ్తే వకీల్ సాబ్కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. కోర్టుకు వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి. నా దగ్గర డబ్బులు లేవు, అయ్యో నేను కోర్టుకు ఎలా వెళ్ళాలి, వకీల్ సాబ్కు డబ్బులు ఎలా ఇవ్వాలి అని మన హక్కులను కోల్పోయి మనం ఇంట్లోనే బాధపడుతూ మదనపడుతూ ఇంట్లోనే ఉంటాం. అలాంటి వారికి న్యాయసేవ అధికార సంస్థ ఒక గవర్నమెంట్ తరఫు నుంచి ఉచితంగా న్యాయవాదిని పెట్టి వాళ్ళ యొక్క కేసు మొత్తం అయిపోయే వరకు చూసుకునేటట్టు చేస్తుంది. అందుకు సుల్తానాబాద్ హాస్పిటల్లో కానివ్వండి, మీ దగ్గర ఉన్న పిహెచ్సిలలో కానివ్వండి, ఎవరన్నా డాక్టర్స్ అవైలబుల్ లేకుంటే టైంకు మీకు ట్రీట్మెంట్స్ సరిగ్గా అందించకుంటే మీరు మాకు నిరభ్యంతరంగా లెటర్ రాయొచ్చు. వారిపైన మేము యాక్షన్ తీసుకొని డిఎంఎన్హెచ్ఓ అండ్ గవర్నమెంట్ వారికి రాసి వారిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అని మేము కోరుతాం. మీరు మా దగ్గరికి వస్తే మీకు గవర్నమెంట్కు ఒక వారధిలాగా పనిచేస్తుంది న్యాయవాద అధికార సంస్థ. మీ ఊర్లో కరువు కాటకాలు వచ్చి ఇల్లు కాలిపోయి ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు, చాలామంది ఉన్నారనుకోండి. వాళ్ళ విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి అయ్యా వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లం అయిందంటే మేము గవర్నమెంట్ వారికి మీ 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 తరఫు నుంచి ఒక ఉత్తరం రాసి వారికి తగిన సహాయం చేయాల్సిందిగా గవర్నమెంట్ వారికి కోరుతాము. అలాంటివి కూడా చేయిస్తాం. నేరాలని తగ్గించడానికి కోర్టుకు పోలీసులకు ఎంతవరకు బాధ్యత ఉందో ఒక ప్రజలుగా మీకు కూడా అంతే బాధ్యత ఉంది. చట్టాలు ఎవరికి చుట్టాలుగా అందరికి సమానమే ఉండొచ్చు. నేనైతే ఎల్లయ్యని ఏమని ఇరుపక్షాల వారు ముందుకొచ్చి అయ్యా మేము కాంప్రమైజ్ అయినాం, మేము మాట్లాడుకున్నాం అని మీ వకీల్ సాబ్ల దగ్గరికి వచ్చి మాట్లాడితే కేసు మా దగ్గర తీసుకొస్తే అప్పుడే కేసు క్లోజ్ చేసేస్తాం. గౌరవం వస్తే సమాజంలో ఒక మంచి నాయకుడిని ఎంచుకోవడానికి చదువు దోహదం చేస్తుంది. ఇట్లా మీ న్యాయవాద మిత్రుడు అజయ్ గారు ఒక చదువుకున్నవాడు సర్పంచ్ చేస్తే మీ ఊరికి ఏమవుతుందో మీకు తెలిసిందా? మీ ఊరికి డెవలప్మెంట్ ఎలా అవుతుంది? అలాంటి చదువుకున్న వాళ్ళకు మనం ఎన్నుకుంటే చదువుకున్న వాళ్ళే ఆ పని చేయగలరు. చదువు రాని వారికి ఏది మంచో ఏది చెడో మనకు సొసైటీలో తెలియదు. కాబట్టి మీరందరూ యూత్ అందరూ ఆ ఇన్స్పిరేషన్తో చదువుకొని ఇది గంజాయి కానీ మిగతా అలవాట్లకు మొత్తం దూరం ఉండి ఈ తాగుడు బానిస కాకుండా దూరం ఉండి మంచి జీవితాల్ని మీరందరూ అనుభవించాలని చెప్పి ఈ విధంగా మనము ఎక్కడో కోట్లలో ఉండాల్సిన జడ్జి గారు ఇక్కడ రావడానికి ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కుల్ని ప్రసాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం రుణపడి ఉంటాము. అదేవిధంగా ఆ హక్కుల్ని ఏవైతే ఇచ్చిండో మనకు
మేము అక్కడ కూర్చున్న జడ్జి గారు ఇక్కడ రావాల్సిన కారణం ఏంటి? మనలో చైతన్యం చేయాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నాట్ ఎక్స్క్యూజబుల్. అంటే నాకు చట్టం తెలియదు, నీ బండి మీద నా ఇష్టం ఉన్నట్టు పోతా అంటే నడవది. హలో మాదిగా, హలో మాదిగా, హలో మాదిగా, నాయకత్వం సాధిద్దాం, సాధిద్దాం. నిరుద్యోగ కళాకారుల ఐక్యత, నిరుపేద కళాకారుల ఐక్యత. ఎంఆర్పిఎస్, ఎంఆర్పిఎస్. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. సాధిద్దాం, సాధిద్దాం. మాదిగా సాధిద్దాం. అరే దండమో మాదినా బంధులకు మహనీయులారా, దండమో మాదినా బంధులకు మహనీయులారా, దండమో మాదినా బంధులకు మహనీయులారా, దండమో మాదినా బంధులకు మహనీయులారా. అందుకొని పేదల దండాలు మహనీయులారా, అందుకొని పేదల దండాలు మహనీయులారా. ఉద్యమాలకు ఫిబ్రవరి 7వ తేదీన వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని హైదరాబాద్లో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నిర్వహించబోతున్నాం. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను మద్దతు చేసే ప్రతి వ్యక్తి కూడా హైదరాబాద్కు డప్పుతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించి ఈ కళా ప్రదర్శనలో భాగంగా లక్షలాది మంది మాదిగలు ప్రతి కుటుంబం నుంచి ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకరేసుకొని హైదరాబాద్ నగరం వచ్చి భూమి ఆకాశం దద్దరిలే విధంగా మాదిగల సత్తయిందో ఈ ప్రభుత్వాలకు మనము చాటి చెప్పే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మన 30 ఏళ్ల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఆకాంక్ష నెరవేర్చే విధంగా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా మాదిగలు ప్రతి మాదిగ బిడ్డ స్వచ్ఛందంగా డప్పు సంకరేసుకొని హైదరాబాద్ నగరం చేరుకొని ఈ మహాకళా ప్రదర్శనలో వేలాది మంది కళాకారులు, లక్షలాది మంది డప్పు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి మన పెద్దపల్లి జిల్లా నుంచి సంబంధించి కాలువ శ్రీరాంపూర్ మండలం సంబంధించి అన్ని వర్గాల ప్రజలు మాదిగ బిడ్డలు డప్పు సంకరేసుకొని హైదరాబాద్ నగరాన్ని చేరుకోవాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిండా అసెంబ్లీలో ఏదైతే వర్గీకరణకు సంబంధించి ప్రకటన చేసిండో ఆ ప్రకటనకు కట్టుబడి ఉండి వర్గీకరణకు మాదిగలు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకో డప్పు కొనుక్కొని డప్పు సంకనేసుకొని హైదరాబాద్ నగరం చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఫిబ్రవరి 7వ తేదీ నాడు ప్రతి మాదిగ బిడ్డ ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ, తర్వాత ఇతరస్థ రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి కొంతమంది స్వార్థపరులు, రాజకీయంగా స్వార్థపరులు ఏదైతే వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు వాళ్ళకు కనువిప్పుగా కలిగే విధంగా మనము డప్పు కొట్టాలని చెప్పి ఏదైతే వర్గీకరణ సమర్థించే వాళ్లకు స్వాగతం డప్పు, వర్గీకరణ వ్యతిరేకించే వాళ్లకు చావు డప్పు కొట్టాలని చెప్పి సందర్భంగా మాదిగా కళాకారులకు విజ్ఞప్తి చేస్తూ